తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై మేనిఫెస్టోను ఆవిష్కరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చొచ్చిన తుక్కుగూడ సెంటిమెంట్ నే లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ రిపీట్ చేయబోతోంది. మేనిఫెస్టోతో పాటు తెలంగాణకి ఏం చేయబోతుందనే అంశాలను సభ వేదికగా ప్రకటించబోతోంది. జనజాతర సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి సోనియా గాంధీతో 6 గ్యారెంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల శంఖరావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకుంది. రాహుల్ గాంధీ సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు రాహుల్ గాంధీ. తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అక్కడి నుంచి అందిస్తారు. చారి, ఏర్పాట్లు ఎట్లా జరుగుతా ఉన్నాయి? ఇవాళ జరగబోయే బహిరంగ సభకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం తుక్కుగూడలో ఉన్నటువంటి కాంగ్రెస్ నిర్వహించబోయేటువంటి జనజాతరణ సభకు సంబంధించినటువంటి ప్లేస్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు 3 వేదికలను ఏర్పాటు చేశారు. ఈ 3 వేదికల్లో ఒక వేదిక మీద పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు, అభ్యర్థులు, ప్రధానమైనటువంటి వేదిక మీద కేవలం రాహుల్ గాంధీ, ఏఐసీసీ నుంచి వచ్చేటువంటి నాయకులు, మంత్రులు, సీఎం, అలాగే పీసీసీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఆ వేదిక మీద ఉంటారు. ఈ రోజు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శంఖారావాన్ని, ప్రచారాన్ని ఈ వేదిక మీద నుంచే ప్రారంభించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. ఈ సభా వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను కూడా నిన్న విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఆ జాతీయ మేనిఫెస్టోకి కొనసాగింపుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 25 అంశాలను కూడా ప్రస్తావిస్తూ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ వేదికకి ముందు వైపు ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఈ ఒక రోప్ ని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ వచ్చినటువంటి కార్యకర్తలు, అభిమానులు, నాయకుల్ని అభివాదం చేసేందుకు వెళ్తారు. ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ కావడం వల్ల ఈ సభా వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించబోతుంది. సుమారు 20 నుంచి 25 అంశాలకు సంబంధించినటువంటి హామీలను కూడా, తెలంగాణకు సంబంధించినటువంటి హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్ గా నిర్వహించినటువంటి ఈ సభా వేదిక మీద నుంచి ఈ 6 గ్యారంటీలని సోనియా గాంధీ ఇచ్చారు. ఆ వేదిక మీద నుంచే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ హామీలన్నింటినీ కూడా మరోసారి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూపించాలనేటువంటి ఆలోచన సెంటిమెంట్ గా కూడా భావిస్తుంది. కాబట్టి ఈ సభా వేదిక మీద నుంచి అనేక అంశాలను ప్రస్తావించాలనుకుంటుంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలంబాట సందర్భంగా కూడా అనేక రకాల విమర్శల్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద చేసినటువంటి నేపథ్యంలో వాటి మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారాలన్నింటినీ కూడా దగ్గరుండి చూస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. శ్రీధర్ బాబు ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి. ప్రస్తుతం తుక్కుగూడలో నిర్వహించబోయేటువంటి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. భారీ ఎత్తున జన సమీకరణ కూడా చేయాలనుకుంటుంది. ఈ సభా వేదిక నుంచే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి శంఖారావాన్ని కాంగ్రెస్ పార్టీ పూరించాలనుకుంటుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఒకటైతే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో రూపంలో బయటికి వెళ్లాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ